దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. 142వ కీర్తన 2వ చరణము. ప్రియుల, మన బాధ, మన వేదన, మన దుఃఖ పరిస్థితులను దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ఆయన తన మందిరంలో నుండి మన అవసరతలు, బాధలు, దుఃఖాన్ని తొలగించి మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. హన్నావలే మనం ఆయన సన్నిధిలో మొరపెడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.